పాలిటిక్స్లో ఆయన చాలా సీనియర్ అండి. కాకపోతే అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండడానికి ఓ తహతహలాడిపోతారు. అందుకే సేతి పార్టీ నుంచి మొదలెట్టి సైకిల్ ఎక్కి మళ్ళా చేతులెట్టేసుకుని ఆ తర్వాత ఇంకా లాభం లేదనుకుని కారు కూడా ఎక్కి జర్నీ చేస్తారండి. ఈ మధ్యన కారుకు పంచర్ అయిపోవడంతో మళ్ళా సయ్యం చేసుకున్నారండి. కానీ ఇప్పుడు ఓ పెద్ద సిక్కొచ్చి పడిపోవడంతో రాజీనామా చేసేస్తే ఎలా ఉండిద్దా అని బుర్ర బద్దలయ్యేలాగా ఓ చించేసుకుంటున్నారంట. ఇదిగో అమ్మా, ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నావు. ఇంతకీ ఎవరైనా? హైదరాబాద్ సిటీలో ఉంటారులే. సిటీలో చాలా మంది ఉంటారమ్మా. ఆ మచ్చ ఉన్న మహానుభావుని ఎట్టా కనుక్కోవాలో. నువ్వు మరీ నీ మైండ్కి అంత పని చెప్పొత్తులే కానీ ఇదిగో ఈయనే ఆయన. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై అనర్హత పిటిషన్ గురించి ఒక పక్క డిస్కషన్ జరుగుతున్నాయి. అదే సమయంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా గురించి చర్చలు జరుగుతున్నాయి. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, వారిని డిస్క్వాలిఫై చేయాలంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో ఈ వ్యవహారం సీరియస్గా మారింది. స్పీకర్ పంపిన నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు వివరణలు ఇచ్చారు. ఇంకా కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రమే ఆన్సర్ ఇవ్వలేదు. దీంతో స్పీకర్ రెండోసారి నోటీసులు పంపి వెంటనే అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు 4 వారాల్లో అనర్హత పిటిషన్లను తేల్చాలని ఆర్డర్ వేయడంతో స్పీకర్ ఈ వ్యవహారంలో స్పీడ్ పెంచారు. దానం నాగేందర్ మాత్రం వివరణ ఇవ్వకపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనగా ఉన్నారంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దానం నాగేందర్. అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే అవుతుంది. కానీ ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకే స్పీకర్ నోటీసుకు స్పందిస్తే విచారణలో ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆలోచనలో పడ్డారట. విచారణలో ప్రతికూల నిర్ణయం వస్తే రాజకీయంగా గట్టి ప్రభావమే పడుతుంది. అందుకే మధ్య మార్గంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని టాక్. మొన్న మధ్య జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిచింది. అది కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో నాగేందర్కు నమ్మకం పెరిగిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ బైపోల్లో కాంగ్రెస్ గెలవడంతో ఇప్పుడు తాను కూడా రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలతో కూడా ఈ విషయం మాట్లాడారని టాక్. గెలిచిన తర్వాత తనకు మంత్రి పదవి ఇవ్వాలని దానం ఢిల్లీ పెద్దలను కోరారని అంటున్నారు. గతంలోనే దానంతో రాజీనామా చేయించాలని అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి చెప్పిందట. అందుకే సడన్ గా ఎప్పుడో ఒక రోజు దానం రాజీనామా చేసేస్తారని అనుకుంటున్నారు. దీనికి తోడు నాగేందర్కు పార్టీ కండువాలు మార్చడం కొత్త కాదు. ఆసిఫ్ నగర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. అందులో ఓసారి టీడీపీ టికెట్పై గెలిచి అతి తక్కువ రోజులోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లోకి మళ్లీ వెళ్లిపోయారు. మొన్న ఎలక్షన్లో బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారు. మరిప్పుడు ఆయన సీను ఎలా ఉంటుందో చూడాలి.